మాజీ మంత్రి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు 71వ జయంతోత్సవ వేడుకలు కాకినాడ నగర వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, విశిష్ట అతిథులుగా మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, వైసీపీ నగర అధ్యక్షులు సుంకర శివప్రసన్నలో పాల్గొని జక్కంపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న మాట్లాడుతూ జిల్లాలో తిరుగులేని నాయకుడుగా ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు కల్పించిన మహానాయకుడు జక్కంపూడి అని కొనియాడారు. ఆయన భౌతికంగా లేనప్పటికీ అందరి హృదయాల్లో ఎల్లప్పుడూ బ్రతికే ఉంటారని అన్నారు. ఆయన ఆశయాల సాధనకు పార్టీ నాయకులంతా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కంపర బాబీ, రాగిరెడ్డి బండి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే అందరికీ కూడా రాజకీయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఆదర్శంగా తీసుకోగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, ముఖ్యంగా నా భర్త ఫ్రూటీ కుమార్ గారు కానీ అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కళ్ళు కూడా యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా మన దేశ భవిష్యత్తుని కాపాడాలని యువత ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి నాయకుల ద్వారా నేర్చుకుని యువత కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ముఖ్యంగా తెలియచేసుకుంటూ ఆయన్ని ఈరోజు తలుచుకుంటూ ఇక్కడ ఎంత ఘనంగా నివాళులు అర్పించడం అన్నది చాలా గొప్ప విషయము. కాబట్టి ప్రతి ఒక్కరికి అలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అదే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబానికి కూడా ఆయన ఒక గొప్ప స్థానాన్ని కల్పించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తుల్ని మనం కూడా గుర్తుపెట్టుకుని ఆయన బాటలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు కానీ మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రసన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 71వ జయంతి సందర్భంగా మన పార్టీ ఆఫీస్లో శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే ప్రజలకి చాలా అందుబాటులో ఉండి ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన పనిచేసి ప్రజల కోసం పోరాడిన వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. మరి అటువంటి రామ్మోహన్ రావు గారిని ఆదర్శంగా తీసుకుని మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేయడం కానీ ఆయన గురువుగా స్వీకరించి ఈ రోజు వరకు కూడా ఎన్నో మంచి పనులు కాకినాడ పట్టణ ప్రజలకు అందించడం జరిగింది. మరి ఈరోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు మన పార్టీ ఆఫీస్లో దీప్తి గారు, అదేవిధంగా మన కార్పొరేటర్లు, నాయకులు, మన కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.